చైనా మాంజా చిన్నారి ప్రాణం తీసింది. తండ్రితో కలిసి బైక్పై వెళుతుండగా పాప గొంతుకు చుట్టుకుంది. చిన్నారి అరవడంతో తండ్రి వెంటనే బైక్ నాపాడు. ఏమైందని చూడగా గొంతుకు మాంజా చుట్టుకుని ఉన్నట్లుగా గమనించాడు. లోతుగా కోసుకునిపోయి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే పాప చనిపోయింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది? సంక్రాంతి అయిపోయి కూడా 10 రోజులు కావస్తోంది. ఇంకా ఈ చైనా మాంజాలు అమ్మడం ఏంటి? దేవి, కుక్కడపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న చిన్నారి మెడకు చైనా మాంజా చుట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ ఘటన వివేకానంద నగర్లోని మెట్రో పిల్లర్ నెంబర్ 781 వద్ద చోటు చేసుకుంది. వాస్తవానికి సంక్రాంతి ముగిసింది. సంక్రాంతి పండుగ అయిపోయి కూడా దాదాపు 10 రోజులు అవుతుంది. కానీ ఈరోజు వరుసగా ఒక 2-3 రోజుల నుంచి హాలిడేస్ వస్తున్నాయి. ఈ హాలిడేస్ రాగానే చాలా వరకు కూడా యంగ్స్టర్స్ అందరు కూడా కైట్స్ ఎగరేస్తూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకరి ఆనందం మరొక కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుక్కటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్లో పిల్లర్ నెంబర్ 781 వద్ద చిన్నారి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. చాలా లోతుగా డీప్గా కట్ అయింది. ఆ పాప అరవడంతో ఒక్కసారిగా తండ్రి గమనించి బైక్ ఆప్ చూశాడు. కానీ అప్పటికే చాలా లోతుగా కట్ అయిపోయింది. మాంజా అంతా కూడా చిన్నారి మెడకు చుట్టుకొని ఉండిపోయింది. సో హుటాహుటిన వెంటనే కుక్కట్పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చే లోపనే మార్గ మధ్యలోనే పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కుక్కట్పల్లి నుండి షాపింగ్ ముగించుకొని పేరెంట్స్తో పాటు చిన్నారి కూడా తిరిగి గోకుల్ ఫ్లాట్స్లో తమ ఇంటికి వెళ్లేందుకు వారు వస్తూ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్లే క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వివేకానంద నగర్ సమీపంలో ఎక్కడైతే ఈ 781 పిల్లర్ ఎక్కడైతుందో ఇదే స్పాట్లో చిన్నారి మెడకు మాంజా చుట్టుకుంది. మాంజా చుట్టుకున్న క్రమంలో ఒక్కసారిగా చిన్నారి కేకలు వేసింది. కేకలు వేసిన క్రమంలో ఫాదర్ అలర్ట్ అయ్యాడు. వెంటనే బైక్ ఆప్ చూశాడు. కానీ అప్పటికే చాలా లోతుగా డీప్గా కట్ అయింది. ఆ పాపను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. పాప ముందు కూర్చుంది. ముందు కూర్చున్నప్పుడు వీరు షాపింగ్ ముగించుకొని మరికొద్దిసేపట్లో అంటే కొంత దూరం డిస్టెన్స్లోనే వారి ఇంటికి చేరుకునేలో. కానీ ఆలోపే పాప మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో పాప చిన్నారి మృతి చెందింది. నిషిదాదిత్య అమ్మాయి పేరు 5 సంవత్సరాలు. ప్రజెంట్ అయితే ఇటు పేరెంట్స్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. కుక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. చికిత్స ముందే చిన్నారి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించడంతో ఒక్కసారిగా కన్నీర్మునిగా విలిపిస్తా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే అంకుర హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకునేందుకు వచ్చారు. కానీ ఆలోపే పాప మృతి చెంది. కుక్కడపల్లి నుండి షాపింగ్ ముగించుకొని చిన్నారి పేరెంట్స్తో పాటు ఇంటికి వెళ్తున్న క్రమంలో వివేకానంద నగర్ ఫ్లాట్ పిల్లర్స్ నెంబర్ ఎక్కడైతే 781 పిల్లర్ నెంబర్ దగ్గర రాగానే చైనా మాంజా చుట్టుకొని పాప చిన్నారి మెడకు చుట్టుకొని చనిపోయింది. వాస్తవానికి గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చైనా మాంజా నిర్మూలించే విధంగా, చైనా మాంజాను అరికట్టే విధంగా ఎవరైతే సేల్ చేస్తున్నారో చాలా వరకు డ్రైవ్స్ కూడా నిర్వహించారు. చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇల్లీగల్గా ఎవరైతే ఈ చైనా మాంజాను బ్యాన్ చేసిన చైనా మాంజాను విక్రయిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకున్నారు. కానీ అక్కడొక్కడ ఇలాంటి చైనా మాంజా సేల్ చేయడం కానీ తర్వాత వారిని సేల్ చేయడం వల్ల కూడా ప్రజెంట్ అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చూడొచ్చు మనం విజువల్స్లో పేరెంట్స్ వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారు ప్రజెంట్ అయితే మనతో పాటు మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో అమ్మ, అసలు ఏం జరిగిందో అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా, అసలు ఏమైంది? సార్ అసలు విషయం చెప్పండి సార్, అసలు ఏం జరిగింది అనేది, ఎన్ని గంటలకు అయింది, అసలు ఎలా జరిగింది? సో ప్రస్తుతం చిన్నారి పేరెంట్స్ వారు మాట్లాడేందుకు కూడా కనీసం విముఖత లేరు. సో ప్రస్తుతం అయితే వారు మాట్లాడేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయట్లేరు. సో వారి కుటుంబంలో ద బిగ్గెస్ట్ లాస్ అని చెప్పుకోవాలి. చిన్నారి కళ్ళ ముందే ప్రాణాలు వదలడం, మరి కొద్దిసేపట్లోనే వారి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఈలోపే చిన్నారి వాళ్ళు సాయంకాలం ఈ రోడ్లో వస్తున్నారట. నాకు కూడా పూర్తిగా తెలియదు. తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ రోడ్ పైన సంథింగ్ 4 పిల్లర్స్ బ్యాక్ సైడ్ వస్తుంటే ఒక మాంజా సడన్ గా వెళ్ళిపోయింది. పాపం కూడా కూర్చుందంట. నెక్ కట్ అయిపోయి మరణించింది. చాలా దారుణమైన సంఘటన ఇది. అందరం దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి పరిస్థితి జరగకుండా చూసుకోవడానికి మనం తోడ్పాటు చేయాలి. ఒక 2 నిమిషాలు అయితే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. కేపీహెచ్పి దగ్గర వాళ్ళ ఇల్లు.
వీళ్ళు సార్ ఎక్కడికి ప్లీజ్ వెళ్ళారండి? ఏ ఊరికి వెళ్ళారు అసలు? ఇక్కడ బాజ్పల్ దగ్గరికి వచ్చారు, వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది. ఓకే. సో షాపింగ్ ముగించుకొని వారు ఇంటికి వెళ్లే లోపే ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పేరెంట్స్ వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నారు. వారు ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ కంటతడి పెడుతోంది తల్లి. వారి బంధువులందరూ కూడా 2 నిమిషాల్లోనే కేవలం వారి ఇంటికి చేరుకునేవారు. కానీ ఈలోపే పాప మృతి చెందడం అనేది కుటుంబంలో ఎంతగానో విషాదాన్ని నింపింది. వారు గుండెలు అలసల రోధిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా భవిష్యత్తులో పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ కిరణ్.